మన జీవితంలో ఏ కార్యం జరగాలన్నా ఆ కార్యానికి సంబంధించిన అధిష్టాన దేవత సహాయం ఉండాలి. ఉదాహరణకు శక్తికి పార్వతి, విద్యకు సరస్వతి, ఐశ్వర్యానికి లక్ష్మి, అలాగే సంతోషానికి సంతోషి మాత. అమ్మ అనుగ్రహం ఉన్న చోట సుఖ సంతోషాలతో సిరి సంపదలతో విరాజిల్లుతారు. అసలు ఎవరి సంతోషి మాత? మీలో ఎంతమందికి తెలుసు సంతోషి మాత వినాయకుడి కూతురని? ఒకనాడు కైలాస పర్వతమున శివుని కుమార్తెయగు మానసాదేవి అనే నాగదేవత తన అన్నైన గణపతికి శ్రావణ శుక్ల పూర్ణమి శుక్రవారము నాడు రక్షాసూత్రము అనగా రాఖీని కట్టింది. అది చూచిన గణపతి కుమారులైన లాభాక్షేమ ఇద్దరూ మాకు కూడా రాఖీ కట్టమని అడిగారు. మానసాదేవి, కుమారులారా, అది కట్టుటకు మీకును సోదరి కావాలను. ఎందుకనగా పుట్టిన ప్రతి ఆడపిల్లకి తన సోదరుడే మొదటి రక్షగా ఉంటాడు. అటువంటి సోదరుడికి ఎటువంటి ఆపద కలగకుండా తన సోదరి ప్రేమతో ఈ రక్ష కడుతుంది. తిరిగి ఆ సోదరుడిచ్చిన బహుమతులను తీసుకొని ఇంటికి ఆనందంగా వెళ్తుంది. కాబట్టి నేను కట్టరాదు అని చెప్పింది. అంతటా కుమారులిద్దరూ తండ్రి అయిన గణపతి దగ్గరికి వెళ్ళి మాకు కూడా సోదరి కావాలని ప్రార్థించారు. వారి అల్లరి చూసిన గణపతికి పట్టలేనంతగా సంతోషం వచ్చింది. ఆ సంతోషంలో గణపతి నేత్రాల నుండి మహోజ్వల జ్యోతి బయలుదేరింది. సమస్త దేవతలు చూస్తుండగా ఆ జ్యోతి ఒక కమలమందు నిలిచింది. ఆ కమలమందున ప్రసన్న ముఖము గల ఒక బాలిక ఉద్భవించెను. ఆ బాలిక చతుర్భుజములు, ఖడ్గము, శూలము, పాత్ర, అభయహస్తముతోనూ మరియు దివ్యంబరముతోనూ దివ్య భూషణములతోనూ సంతోషభరితమైన ముఖము కలిగి సమస్త దుఃఖములు దూరము చేయగలదే గురమ్మల తేజస్సును కలుపుకొని పుట్టిన శక్తియే సంతోషి మాత. అలా పాల సముద్రంలో కమలంలో పుట్టిన సంతోషి మాత తన సోదరులైన లాభాక్షేమ ఇద్దరికీ రక్ష కడుతుంది. దానికి బహుమతిగా వారిద్దరూ అమ్మకు శనగలు బెల్లం బహుమతిగా ఇస్తారు. అందువలనే మనం సంతోషి మాత గుడికి వెళ్ళినప్పుడు లేదా పూజ చేసుకున్నప్పుడు అమ్మకు శనగలు బెల్లం ప్రసాదంగా పెడతాము. అలాగే అమ్మ పూజ చేసేవారు పులుపు ముట్టరాదు. ఎందుకనగా అమ్మ పాల సముద్రంలో పుట్టింది కావున పాలు స్వచ్ఛతకు సమానం. అలాగే పులుపు చెడు ఆలోచనలకు సమానం. పాలకు పులుపు తగిలితే ఎలా విరిగిపోతాయో అలాగే మన స్వచ్ఛమైన మనసుకు పులుపు అనే చెడు ఆలోచనలు తగ్గడం వల్ల మన మనసు కూడా విరిగిపోతుంది. కావున అమ్మ మన మనసులో ఉండడానికి లేదా సంతోషం మనలో ఉండడానికి చోటు లేదు. కావున అమ్మ పూజ చేసేవారు ప్రతి ఒక్కరూ చెడు ఆలోచనలకు దూరంగా ఉండటానికై దానికి అర్థంగా పులుపును కూడా ముట్టరాదు అని చెప్పారు. జై సంతోషి మాత. ఇది నా మొదటి వీడియో. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి.